అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. జనరల్గా కర్నూలు అనగానే గుర్తొచ్చేది కత్తులు, బాంబులు, ఫ్యాక్షనిజం. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు విద్యారంగంలో కూడా మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మేము టాప్ అంటూ కర్నూలు విద్యార్థులు ప్రూవ్ చేశారు. జనరల్గా మనకి గ్రూప్స్ అనగానే హైదరాబాద్, బ్యాంకింగ్ అనగానే నంద్యాల్ ఎలా అయితే గుర్తొస్తాయో, ఇక డిఎస్సి అని చెప్పగానే కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ గుర్తొచ్చేలా చేశారు ఇక్కడ విద్యార్థులు. ఇక నేను ఇది ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? మొన్న రీసెంట్గా జరిగిన డిఎస్సి 2025 ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు మన కర్నూలు ప్రతిభా స్టూడెంట్స్. అసలు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఎలా చదివారు, వాళ్ళకి ప్రతిభ నుంచి కోచింగ్ సెంటర్ నుంచి ఎలాంటి గైడెన్స్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ సక్సెస్ని ఆనందంగా పంచుకోవడానికి ఒక సక్సెస్ మీట్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిభా కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళ సక్సెస్ మీట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనం కూడా చూసేద్దాం, పదండి. సో ఫైనల్లీ నేనైతే కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను. ఎక్కడైతే ఏపీ 2025 మెగా డిఎస్సిలో 600కు పైగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు వారి వారి ఆనందాన్ని ఒక సక్సెస్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఈరోజు నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ కోచింగ్ సెంటర్లో అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది, వారు కష్టపడ్డదానికి మన కోచింగ్ సెంటర్ అందించిన సహకారం ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని అభ్యర్థుల ద్వారానే తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దామని వచ్చాను. సో మనం కూడా తెలుసుకుందాం, పదండి. ఏపీ 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించినటువంటి ఒక అభ్యర్థి రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి అసలు ఆవిడ చేసిన కృషికి మనకి కోచింగ్ సెంటర్ అందించిన సహకారం ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి రమాదేవి గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీకు అసలు టీచర్కి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎంతో సమాజంలో ఉత్తమైన పౌరులను తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో మేలైనదని నా అభిప్రాయం అండి. అందుకనేసే ఈ కర్నూలులో ఉండే ప్రతిభా ఇన్స్టిట్యూషన్ ఎన్నుకోవడం అనేది జరిగిందండి. ఇక్కడ అరుణాచలం సార్ ప్రోత్సాహం అయితేనేమి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రోత్సాహం అయితేనేమి, వీరందరి సహకారంతో ఈ మెగా డిఎస్సిలో మంచి ర్యాంకుతో 3 పోస్టులు సాధించడం జరిగిందండి. 3 పోస్టులు సాధించారు. ఎస్ఏ బయాలజీ, టీజీటీ బయాలజికల్ సైన్స్, టీజీటీ సైన్స్ అండి. మీకు ఇక్కడ ఫ్యాకల్టీ అందించిన సహకారం ఎలా ఉండేది? వాళ్ళ సహకారం మాటలో వర్ణించలేదండి. వీక్లీ టెస్ట్లు అయితేనేమి, డైలీ వాళ్ళు పెట్టే టెస్టులేమి ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేస్తూ మేము ఎక్కడ వెనుకబడి ఉన్నాము వాటిని ఎప్పుడప్పుడు మాతో ప్రోగ్రెస్ చేయిస్తూ మమ్మల్ని చాలా ప్రోత్సహించారండి. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అంటే అంత తక్కువ కాదు, అది అంత ఈజీ కాదు. సో అది సాధించారు. మీకు ఎలా ఉంది? మీరు ఎవరికి హ్యాపీనెస్ని చెప్పాలనుకుంటున్నారు? మా అందరికీ అండి, ఇన్స్టిట్యూట్కి మెయిన్ చాలా చాలా థ్యాంక్ఫుల్ టు ప్రతిభ ఇన్స్టిట్యూషన్, ఎస్పెషల్లీ అరుణాచలం సార్. సో మనతో పాటు ఇంకో అభ్యర్థి ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మీ పేరు సార్? మేడం నా పేరు షేక్ నూరుల్లా మేడం. సార్ చెప్పండి, అసలు డిఎస్సిలో ఏంటి, మీరు ఎలా జాయిన్ అయ్యారు ఇక్కడ ఇన్స్టిట్యూట్, ముఖ్యంగా కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడానికి గల కారణం? మేడం ఇక్కడ నేను గడివేములే మేడం, మాది పేద రైతు కుటుంబంలో జన్మించాను. అక్కడ వసతులు ఏం లేవు మేడం. నేను ఫస్ట్గా కరోనా టైంలో ఈ స్కూల్కి వచ్చాను మేడం. ఇక్కడ సార్ పార్ట్ టైంగా నన్ను తీసుకొని ఇక్కడే టీచింగ్ వర్క్ చేపిస్తూ ఒక ఫీజు లేకుండానే నాకు కోచింగ్లో హాఫ్ డే పనిచేస్తూ హాఫ్ డే నాకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఈరోజు ఉద్యోగం రావడం, గవర్నమెంట్ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు సార్ని అడిగాను మేడం, సార్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మీకోసం ఏం చేయండి సార్ అంటే, నాకేం వద్దు, నేను ఎలా అయితే నిన్ను తయారు చేసినానో అలానే టీచర్లను తయారు చేయని చెప్పినారు మేడం. ఆ యొక్క మాటకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. మీరు ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ గురించి, కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఎలా ఉండేవారు చెప్పడం కానివ్వండి, డౌట్స్ క్లారిఫై చేయడం కానివ్వండి, ఇలాంటివి. మేడం ఫ్యాకల్టీ చాలా చక్కగా చెప్పేవారు మేడం. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే క్లారిఫై చేసేవాళ్ళు. ఇలా సండే ఒక ఎగ్జామ్ జరిగేది మేడం. ఆ ఎగ్జామ్లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే క్లారిఫై చేసేవాళ్ళు. ఆ ఎగ్జామ్స్, డైలీ టెస్ట్లు బాగా యూస్ఫుల్ అయినాయి మేడం నాకు. సో ఓవరాల్గా మీకు ఎలా ఉంది? గవర్నమెంట్ ఉద్యోగం సాధించారు మేడం. గవర్నమెంట్ ఉద్యోగం చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా సార్ చెప్పినట్టు ఆ సార్ యొక్క అడుగుజాలను నడుస్తూ 10 మందికి విద్యను నేర్పిస్తూ వాళ్ళని కూడా సార్ చేసినంత కృషి చేయలేకపోయినా సార్ కృషిలో 10% నేను న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. చాలా మంచి ఆశయం అండి. ఆల్ ద బెస్ట్.
సో మనతో పాటు కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ అయినటువంటి అరుణాచల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఆయనతో పాటు ఆయన గురువు గారు ఉన్నారు. అసలు గురు శిష్యులు ఒక ఫ్రేమ్లో ఎలా ఉన్నారో మనం చూసేద్దాం, వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళ ఆనందం. సార్ నమస్తే సార్. మీ శిష్యుని చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీ చేత విద్య నేర్చుకున్న ఆయన వేల మందికి మళ్ళీ ఆధారం అవుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. సాధారణంగా ప్రతి విద్యార్థి ఏమనుకుంటారంటే ఒక గొప్ప ఉపాధ్యాయుని చూసి నేను పలానా ఆయన శిష్యుని అని చెప్పుకోవడానికి ఆనందపడతారు. కానీ అరుణాచలం రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడంటే టీచర్లు పలానా అరుణాచలం రెడ్డి నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడే స్థాయికి ఎదిగినాడు. ఇది నేను ఎప్పుడు కూడా మా విద్యార్థులకు చెప్పేవాడిని. చాలామంది దీన్ని సాధించడానికి కష్టపడినారు, కానీ మొట్టమొదటి సాధించింది మాత్రం అరుణాచలం రెడ్డి. దీనికి నాకు చాలా ఆనందంగా, ఇంతకంటే పుత్రోత్సాహము అంటారు. ఇట్లాగే గురువులకు కూడా ఉత్సాహం ఎప్పుడంటే వాళ్ళ శిష్యులు 10 మందికి సమాజంలో ఉపయోగపడుతూ 10 మందికి సేవ చేస్తూ చరితార్థులు కావడానికంటే అంతకు మించిన ఆనందం ఏ గురువుకు ఉండదు. నేను అది ఈరోజు పూర్తిగా అనుభవిస్తున్నాను. అరుణాచలం రెడ్డికి పూర్తిగా నా శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు ఈ సందర్భంగా. సార్ మీరు చెప్పండి, ఒక కోచింగ్ సెంటర్ని నడిపిస్తూ అండ్ మీ గురువు గారి ముందు మీరు ఉన్నారు, అసలు ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్గా అయితే టు ఫ్రాంక్గా చెప్పాలంటే 84, 87 సార్ దగ్గర చదివి అప్పుడు ఎంత భయం ఉందో అదే భయం ఉంది ఇప్పుడు కూడా. మాటలు రావాలంటే భయం అవుతుంది. తన క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక రైట్ హ్యాండ్లో చాక్ పీస్, లెఫ్ట్ హ్యాండ్లో డస్టర్ తప్ప ఏముండేది కాదు. అంటే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని అది చెప్తే అంటే సార్ గారు చెప్పినప్పుడు విన్నప్పుడు ఉండే అనుభూతి తప్ప వేరే విధంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఆ పెద్ద ఆయన అంత చక్కగా చెప్పే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని నేనెందుకు నేర్చుకోకూడదు అని ఒక చిన్న ఇత్తనం విత్తే 84లో సార్ వాళ్ళ టౌన్లోని అరుణ్ ట్యూటోరియల్స్ అని రన్ చేసి ట్యూషన్లు చెప్పి డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు అదే సబ్జెక్ట్ను డిగ్రీ అయిపోయిన వెంటనే పత్రికలోకి వచ్చి ఫిజిక్స్ ట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫిజిక్స్ ట్యూషన్తో ఆ ఫిజిక్స్ అనే సబ్జెక్టే నన్ను సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆస్కారం కలిగి ఉన్నది. దానికంత రీజను నా గురువు గారు. చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. నేను చాలామంది విద్యార్థులను చూస్తాం క్లాసులో, కానీ నేను మొదటిసారి అరుణాచలం చూసినప్పుడు అతనిలో ఏదో ఒక తపన, నేను మామూలు విద్యార్థిని కాదు, ఊరికే పరీక్షలు పాస్ అయ్యి మార్కులు తెచ్చుకోవాలని కాకుండా ఏదో చేయాలి. అప్పటికే తను చెప్పేవాడు, సార్ నేను నా ఆర్థిక సమస్యల వల్ల కొన్ని ట్యూషన్స్ ట్యూటోరియల్లో కూడా పనిచేస్తున్నా అని చెప్పినప్పుడు నేను మొదట ఆశ్చర్యపోయాను. అంటే అతను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్ డిగ్రీలోకి వచ్చాడు. ఇంత చిన్న అబ్బాయికి ఇంత తపన, సమాజంలో పైకి రావాలి, ఉన్నత స్థితికి రావాలి, 10 మందికి సహాయపడాలనే ఆనందం. నేను అట్లా గమనించిన వాళ్ళల్లో తక్కువగా అరుదుగా చూసే వాళ్ళల్లో అరుణాచలం రెడ్డి ఒకడు. ఇది నిజంగా కూడా ప్రతి ఉపాధ్యాయునికి ప్రతి టీచర్కి గర్వకారణం. ఒకటి లాస్ట్ కాదండి, మొత్తం మీ సర్వీస్లో హూ ఈజ్ యువర్ బెస్ట్ స్టూడెంట్? అంటే పాతకాలంలో ఇప్పుడు కాలంలో ఉన్నమాట చెప్పాలంటే కన్నా ఈ నేటి విద్యా వ్యవస్థలో చూసినప్పుడు మేము చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయుని చూసి పక్కకు తప్పుకొని పోతారు. కానీ నేను కర్నూలుకి వచ్చానని తెలిసి తను టీచర్స్ డే రోజు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి నా ఆరోగ్య పరిస్థితి విచారించి నన్ను పలకరించినాడంటేనే అర్థమవుతుంది తనకు నా మీద ఎంత ప్రేమ ఉంది. నాకు ఈక్వల్గా అదే సమయంలో అంతే ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే నేను నా మొత్తం 36 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో నేను ఇష్టపడిన బాగా నచ్చినటువంటి విద్యార్థులను ఏళ్ల మీద లెక్క పెడితే అరుణాచలం రెడ్డి ఖచ్చితంగా మొదటి 3లో గ్యారంటీగా ఉంటాడు. అంత మంచి విద్యార్థి. మనిషి కూడా, మనిషి హ్యూమిలిటీ, అతనికి ఉండేటువంటి ఆ తపన, ఆ నిబద్ధత, గురువుల ఎడల ఉండేటువంటి ఆ భక్తి, అనురాగం, అది నార్మల్ చాలా కష్టంగా కనిపిస్తుంది ఈ కాలంలో విద్యార్థులు. అందుకు తప్పకుండా అతను మొదటి ర్యాంకులోనే ఉంటాడు. ఏమంటే అతను ముందు చెప్పకూడదు కాబట్టి నేను 3లో 1 అన్నాను, కానీ అతని పొగిడినట్టు అవుతుంది నేను ఇప్పుడు చెప్తే. అందువల్ల నిజంగా చెప్పాలంటే నంబర్ 1 మాకు ఎప్పుడు మనసులో అది చెప్తాను, అరుణాచలం రెడ్డి మేము ఎంత దూరం ఉన్నా నువ్వు మనసులో ఎప్పుడు మొదట్లోనే ఉంటావు అని. సంతోషం, అభినందన. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ మీరు ఒక చెంపదెబ్బ వేశారని ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన డిస్కషన్స్లో. దాని గురించి మీరు? ఏమీ లేదమ్మా, అది అభిమానంతో ఏమవుతుందంటే నేను ఎప్పుడు కూడా ఇప్పుడంటే అరుణాచలం రెడ్డి అంటున్నాను, కానీ అప్పట్లో నేను మామూలుగా వీళ్ళందరినీ కూడా ఒరే అనేవాడిని. ఎందుకు ఒరే అనేవాడిని అంటే కొంతమంది నన్ను విమర్శించేవాళ్ళు, మీరు ఒరే అంటారు ఎందుకని. నేను అప్పుడు ఒకటే చెప్పేవాడిని, బాబు మీ ఇంట్లో మీ నాన్న నిన్ను ఏమండి అని కానీ ఏం సార్ అని కానీ అంటాడా? మీ నాన్న మీ అన్నయ్య పెద్దవాళ్ళందరూ కూడా ఒరే అని అంటారు. కాబట్టి నేను అదే వాత్సల్యంతోనే వీళ్ళని ఒక చిన్న దెబ్బ వేసినా
లేదా కొంచెం ఏదైనా ఎప్పుడైనా దండించినా కూడా అది వాత్సల్యంతోనే, కాబట్టి వీళ్ళు చాలా పాజిటివ్గా తీసుకునేవాళ్ళు. నేను కూడా అదే విధంగా వీళ్ళను ట్రీట్ చేసేవాడిని. సార్ మీరు చెప్పండి, ఈ సక్సెస్ మీట్లో మీ గురువు గారితో మీరు స్టేజ్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక దేవుడిచ్చిన వరం అండి. నాకు ఈ సక్సెస్ మీట్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివినటువంటి గురువు గారు, నాకు చదువు చెప్పినటువంటి గురువు గారు రంగయ్య గారు అని ఈరోజు కూడా ఉన్నారు కర్నూలులో. తర్వాత ఇంటర్మీడియట్ నాకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి గురువు హై స్కూల్ సెక్షన్లో ఎస్ రామంజల్ గారు అని ఆల్రెడీ మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తన తర్వాత నాకు జీవితంలో సబ్జెక్టు ఎలా నేర్పించారు, సమాజంలో ఎలా బతకాలి అనే నేర్పించినటువంటి మా గురువు గారు మూర్తి గారు ఉన్నారు పక్కన. సమాజంలో ఎలా బతకాలని, సమాజం ఎలా ఉంటుందని నేర్పించిన గురువు గారు ఇప్పుడు వస్తున్నారు, తిమ్మయ్య గారు. ఈ ముగ్గురు రంగయ్య గారు, మూర్తి గారు, తిమ్మయ్య గారిని ఈరోజు సభాముఖంగా సభ మీద వాళ్లకు కాళ్ళు కడిగి ఒక గురువుల యొక్క దక్షిణ మనం ఎంత ఇచ్చినా వాళ్ళు తీర్చుకోలేమండి. గురువుల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశము ఆ దేవుడు నాకు ఇచ్చానని నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సార్ మీరు చెప్పండి, ఎప్పుడైనా అరుణాచలం గారు మీకు మీ సంస్థకి ఉపయోగపడ్డారా? తర్వాత నేను అరుణాచలం రెడ్డి బీఎస్సీ అయిపోయిన తర్వాత, మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను దినదిన ప్రవర్ధమానమై మంచి ఉన్నత స్థాయికి చేరాడని నాకు తెలుస్తూనే ఉంది, నాకు తెలిసింది కూడా. తన ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మా కళాశాలకు ఉపయోగించుకోవాలని మేమేం చేసామంటే 2016 సంవత్సరం తర్వాత అరుణాచలం రెడ్డి గారిని మా బోర్డ్ ఆఫ్ స్టడీస్, అంటే మేము కాలేజీ అటానమస్ కాలేజీ కాబట్టి మా విద్యార్థుల డిగ్రీ సిలబస్ని ఫిజిక్స్ని మేమే నిర్ణయించుకోవచ్చు అన్నమాట. అలాంటి నిర్ణయించుకునే క్రమంలో కొంతమందిని ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళని బయట నుంచి పిలిచేవాళ్ళం. అలా పిలిచే క్రమంలో మేము ఎవరైనా సరే మా దగ్గర చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ఒక పాత విద్యార్థిని కూడా తీసుకోవచ్చు. అప్పుడు నా దృష్టికి లేదా నా మనసులోకి వచ్చిన ఏకైక వ్యక్తి లేదా పేరు మన అరుణాచలం రెడ్డి. అప్పుడు అరుణాచలం రెడ్డిని మేము బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్గా వేసుకుని 3 సంవత్సరాలు వరుసగా తనను పిలిపించి తన సూచనలు, సలహాలు, తనకు అంత ముందు ఉన్నటువంటి అనుభవాలు వాటిని లెక్కలోకి తీసుకొని మేము సిలబస్ని ఫ్రేమ్ చేయడంలో చాలా అతను మాకు సహాయం చేశాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక గర్వకారణమైన విషయం మాకు, తనకి కూడా, ఇద్దరికీ కూడా. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ దీపారెడ్డి గారు ఉన్నారు. ఆవిడ 2006లో డిఎస్సిలో ఉద్యోగం సాధించిన అభ్యర్థి. ఒక్కసారి ఆవిడతో మాట్లాడి ఆవిడకి ఎన్ని జాబ్స్ వచ్చాయి, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, మీకు 2006 డిఎస్సి కదా, ఇప్పుడు అసలు ప్రతిభా కోచింగ్ సెంటర్ ద్వారా మీకు లభించిన సహకారం ఎలా ఉంది? First, I would like to congratulate all the 2025 Mega DSC winners of Pratibha students. నా పేరు డాక్టర్ దీపారెడ్డి అండి. నేను 2006 డిఎస్సికి 2005లోనే కోచింగ్ తీసుకోవడానికి ప్రతిభకు వచ్చాను. ప్రతి విద్యార్థిని తిరుగులేనటువంటి స్థానాల్లో నిలబెట్టేటువంటి భరోసా ఇచ్చేటువంటి విద్యా సంస్థ ప్రతిభ. 2006 డిఎస్సిలో నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ ప్రీ ఫైనల్లో ఏ మార్క్స్ వచ్చాయో అలాగే ఫైనల్ టెస్ట్లో కూడా అదే మార్క్స్. మాకు కడప డిస్ట్రిక్ట్ నుంచి నేను డిఎస్సి రాయడం జరిగింది. ఆ డిఎస్సి రద్దు అయిపోయి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అప్పుడు కూడా అదే మార్క్స్తో నేను నా జాబ్ను నిలబెట్టుకోవడం జరిగింది. అంటే ప్రతిభ స్టాండర్డ్స్ ఇలా ఉంటాయి, ఎక్కడ ఫ్లక్చుయేషన్స్ లేవు, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయగలదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత 2008 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో మా డిస్ట్రిక్ట్లో 6 పోస్టులే ఉండేటివి. నాకు 72 మార్క్స్ వచ్చాయి. సేమ్ 72 మార్క్స్ వచ్చిన ఇంకొక అమ్మాయి ఏజ్లో నాకంటే పెద్దగా ఉండటంలో తనకు వచ్చింది. అప్పుడు నేను మిస్ అయ్యాను. 2012 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, పీజీటీ 3 క్రాక్ చేశాను. ఈవెన్ ప్రిన్సిపల్ పోస్ట్కి కూడా నావే హైయెస్ట్ మార్క్స్ స్టేట్ లెవెల్లో నేను వెళ్ళాను. అయితే అక్కడ పే స్కేల్ వేరియేషను ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఉండటంలో రీమార్క్స్లో పక్కన పెట్టడం జరిగింది. సో అదే జీల్తో మళ్ళీ 2019 రిక్రూట్మెంట్లో 2020 ప్రిన్సిపల్గా వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా నేను 7 గవర్నమెంట్ జాబ్స్ను క్రాక్ చేశాను. అలాగే 7 పీజీలు కంప్లీట్ చేశాను. ఈ విషయంలో నాకు డాక్టర్ అరుణాచల్ రెడ్డి సార్ గారి ఇన్స్పిరేషన్. ఎడ్యుకేషన్లోనే నేను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇవన్నీ కూడా నేను పూర్తి చేశాను.
అంటే 1 షాట్ 7 బర్డ్స్ లాగా నాకు ఒకే కోచింగ్. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ, క్లాస్ రూమ్లో వాళ్ళు చెప్పేటువంటి టీచింగ్ కానీ ఎవ్రీ డే బై డే క్లారిఫికేషన్స్ కానీ వీక్లీ టెస్ట్లు. సో ఇక్కడ క్లాసెస్ ఎంత ముఖ్యమో ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, అది చాలా ముఖ్యం. దాన్ని మొత్తం సిలబస్ అంతా అలా రీకాల్ చేయడంలో చాలా ఉపయోగపడింది. సో అదే సిలబస్ అప్పటి కోచింగ్నే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్డేట్ అవుతూ వస్తున్నాను. దీనికంతటికీ ప్రతిభ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీకి, అరుణాచల్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు. మేడం, ఇప్పుడు చెప్పండి, మీరు ఇన్ని క్రాక్ చేశారు, ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్స్ వచ్చి రెడీగా ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలా జాబ్ తెచ్చుకోవడం అనేది అది జస్ట్ హార్డ్ వర్క్ వల్ల వచ్చింది అనుకోవచ్చు, కానీ జాబ్ వచ్చినంత మాత్రాన సరిపోదు. సో ఒక టీచర్ లైఫ్ టైం లర్నర్, ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉండాలి. అలాగే డెడికేషన్, నువ్వు ఎంత కష్టపడితే ఈ జాబ్ సంపాదించావు, నువ్వు ఏమి నిలబెట్టుకున్నావు అన్నది విద్యార్థుల్లో మనము ఎప్పుడు స్టూడెంట్స్కి మనము ఇలాగే, అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి విద్యార్థిలో. ఎవరిని తక్కువ చేయకుండా, చులకన చేయకుండా అదే ఓర్పుతో నువ్వు వాళ్ళ మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడాలంటే చాలా కష్టపడాలి. అనుకున్నంత ఈజీగా అయితే జాబ్ ఉండదు. కాకపోతే మనము అవన్నిటినీ మినిమం లెర్నింగ్ లెవెల్స్ను పిల్లల్లో బయటికి దివ్వడానికి చాలా కష్టపడాలి. జాబ్ వచ్చిందని ఎవరు కూడా ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. నువ్వు అప్డేట్ అయితేనే నీ స్టూడెంట్స్ నీకు వాల్యూ ఇస్తారు. సో ప్రస్తుతం నేను కడప డిస్టిక్లో ఏపీ మోడల్ స్కూల్ వల్లూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ బాటనీగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ దీపారెడ్డి గారు ఎంత ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్పారు కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ గురించి, అలాగే అక్కడ వారు అందించే సహకారం గురించి. అండ్ అలాగే ఇంకా చాలామంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏపీ 2025 మెగా డిఎస్సిలో టాపర్స్గా మన ప్రతిభ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన అభ్యర్థులు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు వడుగురు నాగరాజు మేడం. మీరు ప్రతిభ కోచింగ్ సెంటర్లో డిఎస్సి కోచింగ్ తీసుకొని సాధించిన ర్యాంక్ ఏంటి, ఏ పోస్ట్కి? ఓకే మేడం, నాకు మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ విభాగంలో మొదటి ర్యాంక్ రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ మొదటి ర్యాంక్ రావడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మరి నోటిఫికేషన్లు అనేటువంటివి లేనటువంటి సందర్భంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నిరుద్యోగుల పట్ల ఆశాజ్యోతిగా నిలిచినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నాకు బయాలజికల్ విభాగంలో మొదటి ర్యాంకు రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, మేము ఈరోజు గర్వంగా చెప్తున్నామండి, ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటువంటిది మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకు ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ అని మనము చెప్పగలుగుతున్నామంటే, ఇక్కడ మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ, ఇక్కడ మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులు కానీ, ముఖ్యంగా చెప్పినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా నిర్వహించినటువంటి బైలింగ్వల్ మెథడ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిదే చాలా ముఖ్యమని చెప్తున్నాం మేడం. మరి ఎందుకంటే బైలింగ్వల్ మెథడ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటి నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏది అంటే ప్రతిభ ఎడ్యుకేషనల్ అకాడమీ. మరి ఎగ్జామ్ నిర్వహించడం మాత్రమే కాదు, మరి ఆ ఎగ్జామ్ అనేటువంటిది పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి డౌట్లను నిర్వృత్తి చేయడం కోసం ఉపాధ్యాయులు ప్రశ్నాపత్ర విశ్లేషణతో మాకు చక్కగా విషయాన్ని అందించడం అనేటువంటి జరిగింది. మరి ఈ అందించినందుకే మాకు ఈ విజయం అనేటువంటిది వచ్చింది అని మేము గర్వంగా చెప్తున్నాం. మరి ఇంతటి విజయాన్ని ఇచ్చినటువంటి ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీకి, ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అరుణాచల్ రెడ్డి గారికి, మరి ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. సో చూశారు కదండి, కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతమంది విద్యార్థులు ఒక జీవనాధారాన్ని పొందారో. అండ్ ఇప్పటికీ పాత వాళ్ళు కూడా వచ్చి ఈ కోచింగ్ సెంటర్ పైన వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఏది ఏమైనా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అరుణాచల్ రెడ్డి గారు
9 పీజీలు ఒక పిహెచ్డి చేశారు అంటే ఆయనకి విద్య మీద ఎంత గౌరవం ప్రేమ ఉన్నాయో ఆ గౌరవం ప్రేమని ఎక్కడితో ఆపకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఇంకా ముందు తరాలకి సహకారం చేస్తూ అందిస్తున్నారు. సో నిజంగా ఒక మంచి ఉద్యోగం సాధించాలి, ఒక టీచర్గా స్థిరపడాలి అనుకున్న వాళ్ళకి కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ ఇస్ ద బెస్ట్ చాయిస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.